హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం పాలిటీకి సంబంధించిన చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా పాలిటీలో థర్డ్ చాప్టర్ అయినటువంటి భారత రాజ్యాంగ లక్షణాలు అనే టాపిక్‌లో కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ వినబోయే ముందు వీడియోని పాజ్ చేసి ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్‌ప్లనేషన్ పూర్తిగా వినండి. ఎందుకంటే ఇలా క్వెషన్ ఆన్సర్ చేయడం వల్ల, నా ఎక్స్‌ప్లనేషన్ వినడం వల్ల మీకు సబ్జెక్ట్‌ని ఒకసారి పూర్తిగా రివిజన్ చేసుకున్నట్లుగా ఉంటుంది కాబట్టి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి షేర్ చేయండి. ఇక భారత రాజ్యాంగ లక్షణాలు టాపిక్‌కి సంబంధించి ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు నుంచే అమల్లోకి వచ్చిన నిబంధనలలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అమల్లోకొచ్చింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఎప్పుడు ఆమోదించింది? 1946 నవంబర్ 29న రాజ్యాంగ పరిషత్ చేత రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. మరి ఎప్పటినుంచి అమలులోకొచ్చింది? 1950 జనవరి 26న రాజ్యాంగం అనేది అమల్లోకొచ్చింది. రాజ్యాంగ పరిషత్ చేత రాజ్యాంగం ఆమోదించబడిందేమో 1946 నవంబర్ 29న. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 నుంచి. ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే, రాజ్యాంగ పరిషత్తు 2 రకాల విధులను నిర్వర్తించింది. అయితే రాజ్యాంగ పరిషత్తు 1946 డిసెంబర్ 9 నుంచి మొదలుకుంటే 1952 వరకు 2 రకాల విధులను నిర్వర్తించింది. అవేంటంటే, ఒకటి 1946 నుంచి 1950 వరకు ఇది రాజ్యాంగపరమైనటువంటి విధులు. అంటే రాజ్యాంగాన్ని రచించేటువంటి విధులు. అదేవిధంగా శాసనపరమైనటువంటి విధులు. ఈ 2 రకాల విధులను నిర్వర్తించింది. తర్వాత రాజ్యాంగాన్ని రచించింది, ఆమోదించింది, అమలులోకి తీసుకొచ్చింది. అంటే అమల్లోకి ఎప్పుడొచ్చింది? 1950 జనవరి 26న వచ్చిందనుకున్నాం గదా! ఇప్పటి నుంచి అంటే ఈ రాజ్యాంగం ప్రకారం అప్పటి వరకు ఇంకా కొత్తగా పార్లమెంట్ ఏర్పడలేదు. ఎన్నికలు జరగలేదు. కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఆహ్, బాధ్యతలను గూడా నిర్వర్తించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి అంటే అట్లా పరిపాలన నిర్వహించడానికి కొన్ని నిబంధనలు అమలులోకి తీసుకురావాలి. అంటే కొన్ని నిబంధనలేమో రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగం చేత ఆమోదించబడినప్పుడు, రాజ్యాంగం అనేది రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడినప్పుడు కొన్ని నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. తర్వాత ఇక రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత పూర్తి అంశాలు అమలులోకి వచ్చాయి. అలా. అట్లా మరి ఇక్కడ రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడినప్పుడు మరి ఏ అంశాలు అమల్లోకొచ్చాయి అని చూసినట్లయితే, ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి భారత పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు అమల్లోకొచ్చాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన అమల్లోకొచ్చాయి. ఇక్కడ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నిబంధనలు అమల్లోకొచ్చాయి. ఇక్కడ లోక్‌సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ అమలుకి రాలేదు. ఎందుకు అనంటే వీటిని ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరిగింది? ఇక్కడ 1950లో గణతంత్ర దేశంగా ఏర్పడాలి అనంటే మనకు ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకుడు ఉండాలి. కాబట్టి ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. కాబట్టి 1950 జనవరి 24ననే రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. అట్లా. దీనికోసం ముందుగానే కొన్ని నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. తర్వాత 1950 తర్వాత ఆటోమేటిక్‌గా అన్ని అంశాలు అమల్లోకి వచ్చాయి. ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వెషన్ చూసినట్లయితే, ఈ క్రింది వానిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతిలో నిర్వహించబడే ఎన్నికలు ఏవని అడుగుతున్నాడు. ఇక్కడ మరి నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి అంటే మనకు అవగాహన ఉండాలి. నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి అంటే మామూలుగా మనకు లోక్‌సభ ఎన్నికలు గానివ్వండి, ఆ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు గానివ్వండి, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఓటరే స్వయంగా తమ యొక్క ప్రతినిధులను ప్రత్యక్ష ఎన్నిక విధానంలో అంటే ఇక్కడ పరోక్ష ఎన్నిక పద్ధతి. స్వయంగా అభ్యర్థిని ఎన్నుకుంటాడు. కానీ కొన్ని ఎన్నికలుంటాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇట్లాంటివి ఉంటాయి. అవి నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నికవుతుంది. అంటే ఇక్కడ ఓటర్ ఏం చేస్తాడంటే ఆ నిల్చున్నటువంటి ఆ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వాల్సుంటుంది. అంటే ఫస్ట్ ప్రియారిటా, సెకండ్ ప్రియారిటా, థర్డ్ ప్రియారిటా ఎంతమంది నిల్చుంటే అంతమందికి ప్రాధాన్యత ఇవ్వాల్సుంటుంది. అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ అలా గూడా ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అట్లా. అట్లా ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓటు వేసినట్లయితే దాన్ని నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి అని అంటారు. మరి ఈ విధానంలో ఎవరెవరి ఎన్నికలు నిర్వహించబడతాయి అని చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే
ఇక్కడ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు. ఆప్షన్ బి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఆప్షన్ 3 రాజ్యసభ సభ్యుల ఎన్నికలు. ఆప్షన్ 4 విధాన పరిషత్ సభ్యుల ఎన్నికలు. ఆప్షన్ 5 లోక్‌సభ, విధానసభ సభ్యుల ఎన్నికలు. ఇక్కడ ఈ విధానంలో నిర్వహించబడే ఎన్నికలు ఏంటి అంటే ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు అనేది ఇవి నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ప్రకారం నిర్వహించబడ్డాయి. అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందని చెప్పుకున్నాం గదా! మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం మొత్తము మన భారతదేశంలో 296 సీట్లకు గాను ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. మరి వీళ్ళని ఎట్లా ఎన్నుకున్నారు అనంటే, ఇప్పుడు రాష్ట్రాల యొక్క ఆయా శాసనసభలు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకొని రాజ్యాంగ పరిషత్‌కు పంపించడం జరిగింది. అంటే అప్పుడు రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికలు గూడా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతిలోనే జరిగాయి. ఇక్కడ ఇది కరెక్టే. ఇక రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు. మరి ఈ రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? అంటే ఇప్పుడు ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. ఆ ఎన్నికల గణంలో ఎవరుంటారు అనంటే, ఇప్పుడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళుంటారు. వీళ్ళు ఏం జేస్తారంటే, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే క్రమంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. తర్వాత రాజ్యసభ సభ్యుల ఎన్నికలు. రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే క్రమంలో గూడా ఆయా రాష్ట్ర శాసనసభల యొక్క సభ్యులు ఈ విధానాన్ని అనుసరించి ఎన్నుకుంటారు. తర్వాత విధాన పరిషత్ సభ్యుల ఎన్నికలు అంటే ఎమ్మెల్సీలను. ఎమ్మెల్సీలను ఎన్నుకునేటప్పుడు గూడా ఆయా రాష్ట్రాల హ్మ్, పౌరులు ఇదే విధానంలో ఎన్నుకోవాల్సుంటుంది. ఇదే విధానాన్ని అవలంబిస్తారు. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. ఇక్కడ లోక్‌సభ, విధానసభల ఎన్నికలు. అంటే ఇక్కడ ఎంపీలు పార్లమెంట్‌కి సంబంధించినటువంటి లోక్‌సభకు సంబంధించినటువంటి ఎంపీలు, అదేవిధంగా రాష్ట్రాల శాసనసభలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళని ఈ పద్ధతిలో గాదు. వీళ్ళను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. అంటే డే నేరుగా ఓటు వేస్తారు అభ్యర్థికి. ఇక్కడ ఆప్షన్ 5 ఇక్కడ తప్పు. మరి వీటిల్లో సరైనవి ఏవేనని చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 సరైనవి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వెషన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 3 స్టేట్‌మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిల్లో సరైనవేవి అని గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ అయిన నవంబర్ 26ను ప్రతి సంవత్సరం సంవిధాన్ దినోత్సవంగా జరుపుకుంటారు. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. మన భారత రాజ్యాంగ పరిషత్ చేత 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. అంటే రాజ్యాంగ పరిషత్ చేత రాజ్యాంగం ఆమోదించబడిన రోజును మనం సంవిధాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? అంటే 2015 నవంబర్ 26 నుంచి మనం జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే అప్పుడు 125వ జయంతి ఎవరిది అంటే అంబేద్కర్ యొక్క 125వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ ప్రతి సంవత్సరం నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. ఆ రోజున సంవిధాన దినోత్సవంగానే కాకుండా జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. ఇక్కడ సంవిధాన దినోత్సవం అన్నా, ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం అన్నా ఒకటే. ఇక్కడ సంవిధాన దినోత్సవం అన్నా, రాజ్యాంగ దినోత్సవం అన్నా కూడా ఒకటే. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మరియు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లు రద్దయ్యాయి. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఎందుకంటే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఇక్కడ 1935 యాక్ట్ ఇక మనకేం అవసరం ఉంటుంది దీంతో? కాబట్టి ఇది రద్దయిపోయింది. తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కూడా రద్దయిపోయింది. అయితే ఇక్కడ మనకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు మౌంట్ బాటన్ ఏమని పేర్కొన్నారు అని చూసినట్లయితే ఏమని పేర్కొన్నాడంటే, దీంట్లో కొన్ని మనకు స్వతంత్రం ఇచ్చేటువంటి అంశాలు పొందుపరిచారు. ఏంటంటే, ఇండియా అనేది భారత్, పాకిస్తాన్‌గా విడిపోతుంది. అదేవిధంగా మీరు తాత్కాలిక రా రాజ్యాంగ పరిషత్ అనేది తాత్కాలిక పార్లమెంట్‌గా, తాత్కాలిక ప్రభుత్వంగా పనిచేసేటప్పుడు మీరు 1935 యొక్క చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. లేక ప్రత్యేక శాసనాలు కూడా తయారు చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఇస్తుంది. ఇట్లాంటి కొన్ని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్‌లో ఉండడం జరిగింది. ఇక మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత వీటి అవసరం ఏం లేదు కాబట్టి, మనది ఒక సార్వభౌమ దేశంగా ఆవిర్భవించింది కాబట్టి, మనం ఎటువంటి నిర్ణయం తీసుకునే దానికైనా మనము ఇప్పుడు మనకు అధికారం లభించింది మన రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఈ యొక్క ఇవి రద్దయిపోయాయి. ఆటోమేటిక్‌గా రద్దయిపోయాయి. ఇంకొకటి అమల్లో ఉండింది. అదేంటంటే ది అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిడిక్షన్ యాక్ట్.
ది అబాలిషన్ యాక్ట్ అంటే ది అబాలిషన్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిడిక్షన్ యాక్ట్ అనేది అలానే ఉండింది. ఇది ఏం చెప్తుంది మనకనంటే, ఇప్పుడు అంతకుముందు మనకు సుప్రీం కోర్ట్ గాని, ఫెడరల్ కోర్ట్ గాని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1935 ప్రకారం ఫెడరల్ కోర్ట్‌ని ఏర్పాటు చేశారు. తర్వాత అంతకంటే ముందు 1774లో సుప్రీం కోర్ట్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఫైనల్‌గా మనం ఎక్కడి వరకు అప్పీల్ చేసుకోవచ్చు అంటే, బ్రిటన్‌లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్ వరకు వెళ్ళొచ్చు మనం. అయితే ఇక్కడ మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి, మన న్యాయ వ్యవస్థ మనకే ఉంది కాబట్టి, ఇక్కడ ప్రివీ కౌన్సిల్‌కి వెళ్ళాల్సిన పని లేదిగ. అని చెప్పేదే ది అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిడిక్షన్ యాక్ట్. ఇది మాత్రం రద్దు కాలేదు. ఈ 2 మాత్రం రద్దయ్యాయి. ఇక్కడ సరైనవేవని అడుగుతున్నాడు కాబట్టి, ఇక్కడ అన్ని సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ థర్డ్ క్వెషన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో సరైనవి గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, మౌలిక రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్‌లు ఉన్నాయంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మౌలిక రాజ్యాంగంలో మనకు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. 22 భాగాలున్నాయి. 8 షెడ్యూల్‌లు ఉన్నాయి. మౌలిక రాజ్యాంగంలో ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూల్‌లు ఉన్నాయంటున్నాడు. యెస్. ఇది కూడా కరెక్టే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని సవరించే అధికారము రాజ్యాంగం అనేది పార్లమెంట్‌కి ఇవ్వడం జరిగింది. పార్లమెంటు అంటే కొన్ని రకాల పద్ధతులను ఉపయోగించి రాజ్యాంగాన్ని సవరిస్తుంది. సవరించినప్పుడు కొన్ని అంశాలను చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఉపయోగం లేనటువంటి వాటిని తీసేయడం జరుగుతుంది. అంటే చాలా వరకు పొందుపరచబడినటువంటి అంశాలే ఉన్నాయి. అలా పొందుపరచబడినప్పుడు ఇక్కడ ఆర్టికల్స్ నంబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది గదా! అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్స్ నంబర్స్ అనేది మారవు. ఏ అంశానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ సవరణ జేస్తున్నారో, దానికి రిలేటెడ్ ఆర్టికల్ నంబర్ లోపల వాటికి ఇప్పుడు క్యాపిటల్ ఏ లెటర్స్, బి లెటర్స్ ఇవ్వడమా, లేకపోతే స్మాల్ అంకెలు ఇవ్వడమా, ఇట్లాంటివి చేస్తారు. అయితే మౌలికంగా మాత్రం ఈ ఆర్టికల్స్ నంబర్స్ అనేది మారవు. ఇక్కడ భాగాలు గూడా అదే విధంగా మారుస్తారు. భాగాల సంఖ్య 22 గానే ఉంటుంది. కాకపోతే వాటిలో ఇప్పుడు 4A భాగమా అట్లా, ఇట్లా నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా అన్నిటిని కలుపుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి 25 భాగాలున్నాయి. అంటే ఈ ఆర్టికల్ సంఖ్య గూడా ఇక్కడ ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది. కాకపోతే నంబరింగ్ మాత్రం ఇదే ఉంటుంది. తర్వాత ఈ షెడ్యూల్ సంఖ్య మాత్రం మార్చారు. ఎందుకనంటే ఈ షెడ్యూల్స్ అంటే ఏంటివి? అంటే ఆర్టికల్‌కి సంబంధించినటువంటి ఒక వివరణ. అంటే ఒక అనెక్సర్ లాంటిది అన్నట్టు. ఆర్టికల్‌కి వివరణకు సంబంధించిన వివరాలు ఈ షెడ్యూల్‌లో ఉంటాయి. అంటే ఈ షెడ్యూల్ నంబర్ సంఖ్యను పెంచుకోవచ్చు. దీంట్లో ఏం నో అబ్జెక్షన్ ఈ లేదు. ఏం అబ్జెక్షన్ లేదు. కాబట్టి షెడ్యూల్ సంఖ్య 12కు పెంచడం జరిగింది. పెరిగాయి ఇప్పటి వరకు. ఈ స్టేట్‌మెంట్ ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, భారత రాజ్యాంగం ఒక గతిశీల రాజ్యాంగంగా పరిగణించబడుతుంది. యెస్. ఇక్కడ ఏ రాజ్యాంగమైనా ఆ దేశ పరిస్థితులకు తగ్గట్టుగా తమ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ పార్లమెంట్ ఏం చేసింది? అంటే పార్లమెంట్‌కి అధికారం ఇచ్చింది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కి ఇచ్చింది. ఎప్పటికప్పుడు మనం దాన్ని అప్‌డేట్ జేస్తూ మనకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటాం గాబట్టి, మనది ఎప్పటికీ గతిశీల రాజ్యాంగమే. గతిశీల రాజ్యాంగానే కొనసాగుతుంది. అంటే డైనమిక్‌గానే కొనసాగుతుంది. ఈ స్టేట్‌మెంట్ ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం అయినప్పటికీ కొన్ని సాంప్రదాయాలు యునైటెడ్ కింగ్‌డమ్ రాజ్యాంగంలాగా పాటించబడుతున్నాయి. యెస్. ఇక్కడ ఇవి గూడా కరెక్టే. అయితే కొన్ని సాంప్రదాయాలు బ్రిటన్ రాజ్యాంగం వలె పాటించబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతిగా ఎన్నికవ్వడం అనేది ఎన్ని సార్లైనా ఎన్నిక కాబడొచ్చు రాజ్యాంగం ప్రకారం. కానీ రాష్ట్రపతి 2 సార్లు కంటే ఎక్కువ సార్లుగా నియమించబడరాదు, ఎన్నుకోబడరాదు అని మన సాంప్రదాయం పాటిస్తున్నాం అంతే. అదే విధంగా ఇప్పుడు రాష్ట్రపతి అనేది ఎవరినైనా సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరినైనా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. కాకపోతే ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి అభ్యర్థిని మాత్రమే రాష్ట్రపతి ఏం చేస్తున్నాడు? ప్రధానమంత్రిగా నియమిస్తున్నాడు. అంటే ఇట్లాంటి సాంప్రదాయమే ఇది. ఎవరినైనా రాష్ట్రపతి మెజారిటీ ఉన్నా, లేకున్నా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. కానీ మెజారిటీ ఉన్న వ్యక్తినే ఇక్కడ నియమిస్తున్నారు. ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. అంటే మన రాజ్యాంగం ఉన్నప్పటికీ గూడా మన కొన్ని
సాంప్రదాయాలు పాటిస్తున్నాం. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ సరైనవేవి అని అడుగుతున్నాడు కాబట్టి, ఇక్కడ అన్ని స్టేట్‌మెంట్‌లు సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వెషన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగంపై ప్రముఖులు చేసిన వ్యాఖ్యానాలను సరైన జతగా గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక వైపేమో వ్యక్తుల పేర్లిచ్చారు. ఇంకో వైపేమో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది చాలామంది ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తులో పనిచేసిన వ్యక్తులు గానివ్వండి, తర్వాత రాజ్యాంగానికి సంబంధించిన నిపుణులు గానివ్వండి, కొంతమంది తత్వవేత్తలు గానివ్వండి, ఇలా భారత రాజ్యాంగంపై కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. వాళ్ళలో ముఖ్యులను కొంతమందిని చూసినట్లయితే, ఇప్పుడు హెచ్‌వి కామత్ మన రాజ్యాంగ పరిషత్‌లో సభ్యునిగా పనిచేశాడు. హెచ్‌వి కామత్ మన భారత రాజ్యాంగాన్ని ఏమని పేర్కొన్నాడంటే, భ భారత రాజ్యాంగాన్ని ఒక ఐరావతంతో పోల్చాడు. భారత రాజ్యాంగాన్ని ఒక ఐరావతంతో పోల్చాడు. ఎందుకు ఇతను భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో చెప్పాడని చూసినట్లయితే, అయితే భారత రాజ్యాంగం పరిమాణం పెద్దగా ఉండిద్ది. అయితే ఎందుకు అంటే, ఇప్పుడు అన్ని ప్రభుత్వాలకు సంబంధించి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచారు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, తర్వాత ఆంగ్లో ఇండియన్స్ ఇట్లా అన్ని రకాల వర్గాలకు చెందినటువంటి ఆహ్, నిబంధనలనేది పొందుపరచడం జరిగింది. తర్వాత అన్ని భాషలకు భిన్న భాషలున్నాయి కాబట్టి, భిన్న భాషలకు సంబంధించిన అంశాలు పొందుపరిచారు. భిన్న సంస్కృతులకు సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచారు. అలాగే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశిక నియమాలు ఇట్లాంటి అంశాలనేది పొందుపరచడం జరిగింది. ఇలా పొందుపరచడం వల్ల మన భారత రాజ్యాంగం యొక్క పరిమాణం అనేది పెద్దగా ఉన్నది. అదేవిధంగా దాదాపు ఒక 60 రాజ్యాంగాలను పరిశీలించి, మనకు మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయా అంశాలను తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అట్లా. ఇట్లా భారత రాజ్యాంగ పరిమాణం అనేది ఎక్కువ ఉండడం వల్ల హెచ్‌వి కామత్ ఏమన్నాడంటే, భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు. ఇక ఐవర్ జెన్నింగ్. ఐవర్ జెన్నింగ్ ఏమన్నాడు భారత రాజ్యాంగాన్ని అంటే, న్యాయవాదుల స్వర్గంగా పేర్కొన్నాడు. ఎందుకు న్యాయవాదుల స్వర్గంగా పేర్కొన్నాడు ఐవర్ జెన్నింగ్ అని చూసినట్లయితే, ఇక్కడ మన భారత రాజ్యాంగ పరిషత్ లోపల దాదాపు ఎక్కువ మంది న్యాయ కోవిధిలో ఉన్నారు. న్యాయ కోవిధులు వీళ్ళందరూ ఏం చేశారంటే, తమ యొక్క న్యాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించి పొందుపరచడం జరిగింది. కాబట్టి దీన్ని న్యాయవాదుల స్వర్గంగా పేర్కొన్నాడు ఐవర్ జెన్నింగ్. ఇక్కడ తర్వాత కేసీ వేర్. కేసీ వేర్ ఏమని పేర్కొన్నాడు భారత రాజ్యాంగాన్ని అంటే, అర్ధ సమైక్యగా పేర్కొన్నాడు. ఎందుకు అర్ధ సమైక్య అంటే, మనది సమైక్యనే. కాకపోతే ఏందంటే, అత్యవసర పరిస్థితులలో ఇటు కేంద్ర ఆధిక్యత ఉంటుంది. అదేవిధంగా నార్మల్‌గానైతే మామూలు పరిస్థితులలో మన సమైక్యత కొనసాగుతుంది. అంటే పరిపాలన విషయంలో గాని, ఏ విషయంలో గాని అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్య బదిలీ చేయడం జరిగింది. అట్లా కేంద్ర జాబితాలో కొన్ని, రాష్ట్ర జాబితాలో కొన్ని, ఉమ్మడి జాబితాలో కొన్ని అన్నట్లుగా పరిపాలన అంశాలు గానివ్వండి, అధికారాలు బదలాయించడం జరిగింది. ఇట్లా కేసీ వేర్ అర్ధ సమైక్యగా పేర్కొన్నాడు. సో, గ్రాన్విల్ ఆస్టిన్ అనేది భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంతగా పేర్కొన్నాడు. ఎందుకు అందమైన అతుకుల బొంతగా పేర్కొన్నాడంటే, ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 60 రాజ్యాంగాలను పరిశీలించి, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆయా అంశాలు ఏవైతే మన దేశానికి సెట్ అయితాయో అవి తీసుకొని పొందుపరచడం జరిగింది. ఇట్లా వివిధ రాజ్యాంగాలను కొల్లగొట్టి మన రాజ్యాంగాన్ని తయారు చేశారు అని అంబేద్కరే స్వయంగా ఆహ్, సగర్వంగా చెప్పాడు. కాబట్టి గ్రాన్యుల్ ఆస్టిన్ ఈ విధానాన్ని గమనించి ఏమన్నాడంటే, అందమైన అతుకుల బొంతగా అభివర్ణించాడు. ఇక్కడ సరైన ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ 1A, 2B, 3C, 4D ఇక్కడ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ క్వెషన్ చూసినట్లయితే, క్రింది భారత రాజ్యాంగ లక్షణాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 5 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో సరైనవి గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ భారత రాజ్యాంగ లక్షణాల గురించి అడిగాడు. రాజ్యాంగ లక్షణాలు అంటే మన భారత రాజ్యాంగం ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏకపౌరసత్వ లక్షణాలు కలిగి ఉంది. పౌర పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని లక్షణాన్ని కలిగి ఉంది. అదేవిధంగా దృఢ రాజ్యాంగ లక్షణాలు కలిగి ఉంది. ఇట్లాంటి లక్షణాల గురించి ఈ క్వెషన్ అడగడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే, భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ అమల్లో ఉంది అంటున్నాడు. యెస్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇది కరెక్టే. మన భారతదేశం అవలంబిస్తున్నది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అవలంబిస్తుంది. అసలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటే ఏందంటే, ఇప్పుడు లోక్‌సభని మనం శాసనసభ అనొచ్చు. ఈ శాసనసభ అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ అనేది ఉంటుంది. ఇట్లా శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ అనేది ఉంటుంది. ఇక్కడ శాసన శాఖ అంటే లోక్‌సభకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యులు.
ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అంటే ఈ లోక్‌సభలో ఎవరైతే ఎన్నికై ఉన్నారో వాళ్ళలో మెజారిటీ ఎవరు పొందారో అంటే ప్రభుత్వాన్ని ఎవరు చేపట్టారో ఆ బృందం. వాళ్ళని కార్యనిర్వాహక శాఖ అనొచ్చు. ప్రభుత్వంగా కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళెవరంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేటువంటి మంత్రిమండలి. ప్రధానమంత్రి ప్లస్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేటువంటి మంత్రిమండలి. వీళ్ళని కార్యనిర్వాహక శాఖగా చెప్పుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రపతిని గూడా మనం కార్యనిర్వాహక శాఖ కిందనే పరిగణిస్తాం. ఎందుకంటే రాష్ట్రపతి ప్రభుత్వ పనులను నిర్వహించడం కోసము మంత్రులను నియమిస్తాడు. ప్రధానమంత్రితో పాటుగా మంత్రులను నియమిస్తాడు. కాబట్టి రాష్ట్రపతిని ఆహ్, డి డిజ్యూర్ డిజ్యూర్ అంటే నామమాత్రపు కార్యనిర్వాహక కార్యనిర్వాహకుడిగా అదేవిధంగా ప్రధానమంత్రి ఏమో శాశ్వత కార్యనిర్వాహకుడిగా ఇతను పేర్కొంటారు. అంటే డిఫాక్టో అధికారి ఇతను. డిజ్యూర్ అధికారి రాష్ట్రపతి అవుతాడు. అయితే వీళ్ళు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేటువంటి మంత్రిమండలి సమిష్టిగా శాసనసభకు బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే వీళ్ళది మంత్రిమండలి అనేది వీళ్ళ యొక్క కాలం అనేది నిర్ణీత పీరియడ్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ రాష్ట్రపతి విశ్వాసం కోల్పోతారో అప్పుడు వీళ్ళు పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం అదృఢమైన రాజ్యాంగ లక్షణాలను కలయిక ఉంటుంది అని పేర్కొన్నాడు. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. మన భారత రాజ్యాంగం అనేది ఇటు దృఢ రాజ్యాంగ లక్షణాలను కలిగి ఉంది. ఇటు అదృఢమైన రాజ్యాంగ లక్షణాలను కలిగి ఉంది. ఎందుకంటే ఏ రాజ్యాంగమైనా కూడా ఆ దేశ అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తమ యొక్క విధి విధానాలను అంటే సంస్కరణలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సి ఉంటుంది. అట్లా మన భారతదేశం కూడా గతిశీలక రాజ్యాంగం. ఇక్కడ గతిశీలక రాజ్యాంగం అంటే ఏందంటే పరిస్థితులకు తగ్గట్టు మనం మార్చుకోవచ్చు. అంటే ఇలా మార్పు చేర్పులు చేసేటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం పార్లమెంట్‌కి ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి అధికారం పార్లమెంట్‌కి ఇవ్వడం జరిగింది. అయితే ఇలా మార్చుకునే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా చూసినట్లయితే అమెరికాలో మనం రాజ్యాంగం సవరించాలంటే అక్కడ చాలా క్లిష్టతరంగా ఉంటుంది. అట్లా అట్లా సవరించేటువంటి కొన్ని అంశాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే కొన్ని అంశాలను సవరించాలంటే కష్టతరంగా ఉంటుంది. మరికొన్ని అంశాలను సవరించాలంటే మామూలుగా సాధారణ మెజార్టీతో సవరించవచ్చు సింపుల్‌గా. సో, అట్లాంటి లక్షణాలు కలిగినటువంటి అదృఢమైన లక్షణాలు కలిగినటువంటి అంశాలు గూడా ఉన్నాయి. అంటే ఆర్టికల్ 368 చెప్తుంది. ఇటువంటి రాజ్యాంగం యొక్క సవరణ విధానం గురించి. దాంట్లో అదృఢమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి అంశాలున్నాయి. లక్షణాలు కలిగినటువంటి అంశాలున్నాయి. కాబట్టి మన భారత రాజ్యాంగం అదృఢ లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగ లక్షణం కలిగి ఉంది. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారతదేశం బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థను అనుసరిస్తుంది అంటున్నాం. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. మన భారతదేశం బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థను అనుసరిస్తుంది. అయితే మన భారతదేశం సమైక్య విధానాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ సమైక్య అనే పదం ఎక్కడా లేదు. సమైక్య అనే పదం ఎక్కడ మన భారత రాజ్యాంగంలో లేదు. కాకపోతే ఆర్టికల్స్‌లో పొందుపరిచినటువంటి అంశాలను అనుసరించి మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడు భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని ఉంది. అంటే యూనియన్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటుంది. అట్లాగని ప్రతి రాష్ట్రం మన భారతదేశం నుంచి విడిపోవడానికి వీల్లేదు. ఇలా ఇట్లాంటి లక్షణాలను అనుసరించి మన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి కొన్ని అధికారాలు తగ్గించబడతాయి. అదే విధంగా అంటే అప్పుడు కేంద్రంగా పనిచేస్తుంది. అంటే ఏకకేంద్ర లక్షణాలుగా పనిచేస్తుంది. అదే నార్మల్ సిట్యుయేషన్‌లో అయితే సమైక్య ప్రభుత్వంగా పనిచేస్తుంది. అంటే సమైక్య అంటే ఏంటిది? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. ఇట్లా. అంటే మనది పూర్తిగా ఏకకేంద్రం గాదు. పూర్తిగా సమైక్య గాదు. ఇక్కడ థర్డ్ స్టేట్‌మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక్కడ ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది అంటున్నాడు. యెస్. మన భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఇప్పుడు మామూలుగా అమెరికాలో, బ్రిటన్‌లో ఎట్లుంటది? ఇది కార్యనిర్వాహక శాఖ కిందనే ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ అట్లా గాదు. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది. అంటే న్యాయశాఖ ఎవరికీ తలొగ్గకుండా పూర్తిగా సంపూర్ణంగా హ్మ్. అందరికి న్యాయం కల్పించే ఉద్దేశ్యంతో స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అదే విధంగా సమన్యాయ పాలనను గూడా కలిగి ఉంది. సమన్యాయ పాలన అంటే ఏ వర్గాన్ని గూడా మనం ఎక్కువ చేయకుండా, తక్కువ చేసి చూడకుండా పాలించేటువంటి విధానం. ఇక్కడ స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. ఈ స్టేట్‌మెంట్ కూడా ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక్కడ సరైనవేవి అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్‌మెంట్‌లు సరైనవే. కాబట్టి
ఆప్షన్ డి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సిక్స్త్ క్వెషన్ చూసినట్లయితే భారత రాజ్యాంగ లక్షణాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్‌లయితే ఇవ్వడం జరిగింది. వాటిలో సరైనవి గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం పౌరులకి ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుంది అని పేర్కొన్నాడు. యెస్. భారత రాజ్యాంగం అనేది పౌరులకి ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది. భారత రాజ్యాంగంలో మూడో భాగంలో, మూడో భాగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కుల యొక్క ప్రస్తావన ఉంది. అంటే మౌలిక రాజ్యాంగంలో మొత్తం 7 ప్రాథమిక హక్కులు పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఈ ఆస్తి హక్కును 1978 లోపల, ఆస్తి హక్కును 1971లో ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తీసేసి 300 చేర్చడం జరిగింది. అంటే ఒక చట్టబద్ధమైన హక్కుగా మాత్రమే చేర్చడం జరిగింది. మరి ఈ మూడో భాగంలో ఉన్నటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులు అనాలా? మిగతా భాగంలో ఉన్నటువంటి హక్కులని ప్రాథమిక హక్కులు అనకూడదా? అదేవిధంగా కొన్ని చట్టబద్ధమైనటువంటి హక్కులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఉంది. అట్లాంటి కొన్ని చట్టబద్ధమైన హక్కులుంటాయి. మరి వాటిని ప్రాథమిక హక్కులు అనలేమా? అంటే అనలేము. ఓన్లీ మూడో భాగంలో ఉన్నటువంటి హక్కులను మాత్రమే మనం ప్రాథమిక హక్కులుగా పేర్కొనవచ్చు. వీటికి న్యాయస్థానాల యొక్క పరిరక్షణ ఉంటుంది. అంటే ఇవి న్యాయసమ్మతమైనవి. మనకు ప్రాథమిక హక్కులకి ఏమైనా భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలకెళ్ళి మనం పొందవచ్చు. అంటే వాటిని సంరక్షించే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. ప్రాథమిక హక్కులను సంరక్షించేటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. కాబట్టి ఇవి న్యాయసమ్మతమైనవి. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశ సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి అంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆదేశిక సూత్రాల గురించి ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ అనేది. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి అంటే, ఇటు సంక్షేమ రాజ్యం కోసం, అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇటు కేంద్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకేదైనా స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలించాలి, ఎటువంటి అంశాలను తీసుకోవాలి అనేది మార్గదర్శక సూత్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడం జరుగుతుంది. అంటే ఈ మార్గదర్శకాలు రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అంటే ఆయా ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించాలా ప్రజల సంక్షేమం కోసం అనేది అనే అంశాలుంటాయి. మరి ఈ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించినప్పుడు మనం న్యాయస్థానాలకు వెళ్లి డిమాండ్ చేయవచ్చా? అంటే డిమాండ్ చేయలేము. ఇవి న్యాయసమ్మతమైనవి కావు. అంటే ప్రభుత్వానికి జస్ట్ మార్గదర్శక సూత్రాలను మాత్రమే సూచిస్తాయి. ఇవి ప్రభుత్వం పాటిస్తాయా? పాటించవా? అనేది అది ప్రభుత్వాల ఇష్టం. వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వాలు మెదులుతాయి. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా ఇది కరెక్టే. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. ఇక్కడ ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలో చేర్చబడ్డాయి అంటున్నాడు. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఉన్నాయి కానీ మౌలిక రాజ్యాంగంలో అప్పుడు పొందుపరచబడలేదు. వీటిని ఎప్పుడు పొందుపరిచారంటే 70 72వ రాజ్యాంగ సారీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ఈ ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఎందుకు వీటిని చేర్చారు? ప్రాథమిక విధులు అంటే ఏంటంటే ఇప్పుడు పౌరులు, పౌరులు తమ తోటి పౌరుల పట్ల గాని, తర్వాత తమ తోటి పౌరుల పట్ల గాని, రాజ్యాంగం పట్ల గాని, ఇతర అంశాల పట్ల గాని ఆహ్, ఒక నైతికతగా వ్యవహరించడం. ఒక నైతికంగా వ్యవహరించడం, ఎవరికీ ఇబ్బంది కలగకుండా వ్యవహరించడం. అంటే కొన్ని విధులను వాళ్ళకు గుర్తు జేయడం. పౌరులకి కొన్ని ప్రాథమిక హక్కులు అనుభవిస్తున్నారు గదా! అట్లా వాటిపైన కొన్ని పరిమితులను విధించాలన్న ఉద్దేశ్యంతోటి ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. అంటే బాధ్యతాయుతంగా ఉండడం కోసం, పౌరులు బాధ్యతాయుతంగా ఉండడం కోసం కొన్ని ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఎప్పుడు అంటే 1942లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. వీటిని ఎక్కడ పొందుపరిచారంటే 4 భాగం లోపల పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది అంటున్నాడు. యెస్. మన భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో లేదు. మన భారతదేశంలో ఏక పౌరసత్వమే అమల్లో ఉంది. అయితే ఇదివరకి ఒక జమ్మూ కాశ్మీర్‌లో ఆహ్, ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉండేది. అంటే ఎప్పుడైతే 2019లో జమ్మూ కాశ్మీర్‌ని 2 యూనియన్ టెరిటోరియల్‌గా విభజించారో మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అంటే యూనియన్ టెరిటరీగా విభజించారు. అప్పటినుంచి జమ్మూ కాశ్మీర్‌లో గూడా ఏక పౌరసత్వమే అమల్లో ఉంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏక పౌరసత్వమే అమల్లో ఉంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక్కడ సరైనవి ఏమంటున్నాడు కాబట్టి 1, 2 ఈ 3 స్టేట్మెంట్ సరైనవి. కాబట్టి ఆప్షన్ బి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సెవెంత్ క్వెషన్ చూసినట్లయితే ఇతర దేశాల నుంచి గ్రహించిన కొన్ని లక్షణాలను జతపరచండి అని అడుగుతున్నాడు.
ఇక్కడ ఒకవైపేమో లక్షణాలు అంటే ఏ దేశం నుంచి ఏ లక్షణాలు గ్రహించాము, ఏ దేశం నుంచి గ్రహించాము అనే దేశం పేరిచ్చాడు. ఇంకోవైపు దేశం పేరిచ్చాడు. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడము అనేది ఏ దేశం నుంచి మనం గ్రహించాము? అంటే అత్యవసర పరిస్థితులు విధిస్తారు గదా! మనకు ఆర్టికల్ 350 నుంచి 352 నుంచి 360 వరకు రకాల అత్యవసర పరిస్థితులుంటాయి గదా! అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఇట్లా విధించినప్పుడు ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడతాయి. అంటే ఓన్లీ ఒక 20 ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 తప్ప మిగతా ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయవచ్చు. ఇలా తెలిపేటువంటి ఆ లక్షణాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించాము. ఇక సెకండ్ చూసినట్లయితే రాజ్యాంగ పీఠికలో చేర్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలు ఎక్కడి నుంచి గ్రహించామని ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్రాన్స్ నుంచి మనం గ్రహించాము. అంటే మనం రాజ్యాంగ పీఠికలో చేర్చినటువంటి మన రాజ్యాంగ పీఠిక ఏమని చెప్తుంది? భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ కొనసాగడం కోసము ప్రజలకి ఈ యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు అందే విధంగా మాకు మేమే రచించుకుంటున్నామని ఇక్కడ పీఠికలో చెప్పడం జరుగుతుంది. ఇది మరి ఎక్కడి నుంచి గ్రహించామంటే ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. ఇప్పుడు ఫ్రాన్స్‌లో వాళ్ళు 1789లో ఆహ్, వాళ్ళ యొక్క స్వతంత్ర పొందే క్రమంలో అంటే వాళ్ళు ఉద్యమం చేపట్టే సమయంలో వాళ్ళు ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే ఆహ్, నినాదాలుగా వాళ్ళ యొక్క జాతీయ ఉద్యమం చేసుకొని స్వాతంత్రం పొందడం జరిగింది. అట్లా ఆ ఫ్రాన్స్ దేశం అనుసరించినటువంటి ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ అంశాలను మనం ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. థర్డ్ చూసినట్లయితే రాష్ట్రపతి ఎన్నిక విధానం. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించాం? మనం రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ నుంచి గ్రహించాము. మరి రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని గురించి చూసినట్లయితే, ఇక రాష్ట్రపతి ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. ఎన్నికల గణం అంటే ఇప్పుడు పార్లమెంట్‌కి ఎన్నికైనటువంటి సభ్యులు. అంటే ఇటు లోక్‌సభ ప్లస్ రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు. అదే విధంగా రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు. అదే విధంగా యూనియన్ టెరిటరీలకి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు. వీళ్ళు ఎన్నికల గణంలో ఉండి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అంటే ఏ ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకుంటారు? అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా. నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్నుకునేటువంటి అభ్యర్థికి మనం ప్రియారిటీ ఇస్తాం. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఇట్లాంటివి. ఈ విధానాన్ని మనం ఐర్లాండ్ నుంచి గ్రహించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి తొలగింపు విధానం. ఈ రాష్ట్రపతిని తొలగించే విధానం మనం అమెరికా నుంచి గ్రహించాం. మరి ఏ విధానం ద్వారా తొలగిస్తామంటే, మహాభియోగ తీర్మానం ద్వారా మనం రాష్ట్రపతిని పదవిచ్యుతం చేస్తాం. ఇప్పటివరకు ఏ రాష్ట్రపతి కూడా ఆహ్, మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడలేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1A, 2B, 3C, 4D ఇక్కడ ఆప్షన్ ఏ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఎయిత్ క్వెషన్ చూసినట్లయితే భారత రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిలలో సరైనవి ఏవి గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అమల్లో ఉంది అంటున్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉంది. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కుల, మత, జాతి, లింగ, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడుతుంది. ఇది ప్రారంభంలో 21 సంవత్సరాలు ఉండేది. అంటే 21 సంవత్సరాలు నిండిన హ్మ్, పౌరులకి భారత పౌరులకి వయోజన ఓటు హక్కు కల్పించేది. దీనిని 61వ రాజ్యాంగ సవరణ అంటే రాజీవ్ గాంధీ పీరియడ్‌లో 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క 21 సంవత్సరాలు ఉన్నటువంటి వయోజన ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం కొన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేసింది అంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. భారత రాజ్యాంగం అనేది కొన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా యూపీఎస్‌సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ లాంటివి. అదేవిధంగా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇవి ఎటువంటి ప్రభుత్వాలకు తలగ్గకుండా, ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా, తమ యొక్క సొంతంగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఉందనుకునేది. అవి ఎటువంటి వాటికి తలగ్గకుండా సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తుంది. అంటే ఇవి
కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు తన తన యొక్క నిర్ణయం మేరకే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. స్వతంత్రంగా ఎవరి ఒత్తిడి లేకుండా, ఎటువంటి వాళ్ళకి తలొగ్గకుండా ఇది స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకుంటూ పోతుంది. అదేవిధంగా యూపీఎస్సీ కూడా అంతే. ప్రతిభ ఆధారంగా ఉద్యోగులను ఎంచుకుంటుంది. అదేవిధంగా కాగ్ ఏం చేస్తది? ఇది కూడా ప్రభుత్వ యొక్క పద్ధతులను తనిఖీ చేస్తూ ఉంటుంది. ఇట్లా ప్రజా ద్రవ్యానికి ఒక సంరక్షకుడిగా పనిచేస్తుంది ఈ కాగ్. ఇవి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా పనిచేస్తాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అనే పదం పొందుపరచబడి ఉంది. అయితే ఈ స్టేట్‌మెంట్ ఇక్కడ రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే ఇక్కడ న్యాయ సమీక్ష, న్యాయ సమీక్ష అనే మనకు అర్థం ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 13 చూసుకున్నామనుకో, ఏదైనా ఇప్పుడు పార్లమెంట్ చేసినటువంటి చట్టం గాని, రాష్ట్ర కార్యనిర్వాహక జారీ చేసినటువంటి ఆదేశం గాని, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లయితే దాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేస్తుంది అన్నట్టుగా ఆర్టికల్ 13 చెప్తుంది. కానీ ఎగ్జాక్ట్‌లీ న్యాయ సమీక్ష అనే పదము ఇక్కడ భారత రాజ్యాంగంలో పొందుపరచబడలేదు. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం సహకార సమైక్యను మరియు బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య వ్యవస్థను కలిగి ఉంది అంటున్నాడు. యెస్. ఇక్కడ మన భారత ప్రభుత్వము అర్ధ సమైక్య. అంటే కేసీ వేర్ ఏమని పేర్కొన్నాడు? కేసీ వేర్ ఏమని పేర్కొన్నాడంటే భారతదేశము అర్ధ సమైక్యగా పేర్కొన్నాడు. అంటే మనది పూర్తిగా బలమైన ఏకకేంద్ర లక్షణాన్ని కలిగి ఉండది. అదేవిధంగా సమైక్య లక్షణాన్ని కలిగి ఉండదు. పరిస్థితులను బట్టి మనం ఏకకేంద్రమా, సమైక్య లక్షణాలు కలిగి ఉండాలనా అనేది అప్పుడు నిర్ణయ నిర్ణయం అయితుంది. ఇప్పుడు ఏకకేంద్ర లక్షణాలు అంటే ఇప్పుడు దేశానికి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏకకేంద్రంగా పనిచేస్తుంది. అదేవిధంగా నార్మల్ సిట్యుయేషన్‌లో మాత్రం సమైక్యగా పనిచేస్తుంది. ఇక్కడ సమైక్య అంటే ఏందంటే, ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు నైన్త్ క్వెషన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి రూపొందించబడ్డాయి. ఈ క్రింది జాబితాలను జతపరచండి. అంటే మనం వేరే దేశాల రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలను స్వీకరించాం. మరి ఏ అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించామని ఇక్కడ జతపరచమని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకవైపేమో దేశం పేరిచ్చాడు. ఇక్కడ ఆ దేశం నుంచి గ్రహించిన లక్షణం ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుంచి మనం ఏం గ్రహించామంటే, మనం సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడ ఇచ్చినట్ల వాటిలలో రాజ్యాంగ సవరణ విధానం, అదేవిధంగా రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతిని మనం సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించాం. ఇక్కడ రాజ్యాంగ సవరణ అనేది మనం మన భారత రాజ్యాంగంలో 20 భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 368 ప్రకారం మనం రాజ్యాంగాన్ని సవరిస్తాం. కొన్నేమో సింపుల్ మెజారిటీతోని సవరిస్తాం. కొన్నేమో ప్రత్యేక మెజారిటీతోని సవరిస్తాం. ఇట్లా ఈ రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం. రాజ్యసభ సభ్యులకి ఏ విధంగా ఎన్నుకుంటాం? మనం రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యులు ఏం చేస్తారు? పరోక్ష ఎన్నిక పద్ధతిలో పరోక్ష ఎన్నిక పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు విధానంలో ఎన్నుకుంటారు. అంటే పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి విధానంలో రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ రెండింటిని అంటే రాజ్యాంగ సవరణ విధానాన్ని, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించాం. ఇక్కడ జపాన్ నుంచి మనం ఏం గ్రహించామంటే, జపాన్ నుంచి మనం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధానం. ఇక్కడ ఇంగ్లీష్‌లో చూసినట్లయితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే, ఒక వ్యక్తిని శిక్షించాలంటే చట్టం ద్వారా చేసినటువంటి ఏర్పాటు ద్వారానే మనం ఆ వ్యక్తిని శిక్షించవలసి ఉంటుంది. అంటే అతని యొక్క ప్రాథమిక హక్కులని అక్కడ భంగపరచాలంటే చట్టం ద్వారా నిర్దేశించిన మార్గంలో తప్ప వేరే మార్గంలో అతన్ని శిక్షించరాదు. అతని ప్రాథమిక హక్కులకి భంగం కలిగించరాదు అని చెప్పే విధానమే ఇది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఒక చట్టం ద్వారా మాత్రమే, చట్టంలో చెప్పిన దాని ప్రకారం మాత్రమే అతని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించాలి. లేదంటే కలిగించకూడదు. ఇట్లా చెప్పేదాన్నే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటాం. ఇది జపాన్ నుంచి మనం గ్రహించాం. ఇక స్విట్జర్లాండ్ నుంచి ఏమని స్వీకరించామంటే, మనం మంత్రి మండలి సమిష్టి బాధ్యతను స్వీకరించాం. ఇప్పుడు
పార్లమెంట్‌లో అంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఏముంటాయి? శాసన శాఖ ఉంటుంది. శాఖ ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. శాసన శాఖ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులందరూ ఉంటారు. ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అయితే ఎవరుంటారంటే దీంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేటువంటి మంత్రి మండలి. అంటే ప్రధాని ఆధ్వర్యంలో పనిచేసేటువంటి మంత్రి మండలి. వీళ్ళు సమిష్టిగా ఈ యొక్క శాసన శాఖకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇట్లా సమిష్టిగా మంత్రి మండలి యొక్క సమిష్టి బాధ్యత అనే అంశాన్ని మనం స్విట్జర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నామంటే మనం ఉభయ సభల సంయుక్త సమావేశం అనే అంశాన్ని తీసుకున్నాం ఆస్ట్రేలియా నుంచి. ఇప్పుడు ఏదైనా బిల్లు విషయంలో మనకు ఉభయ సభల మధ్య సందిగ్ధత ఏర్పడినప్పుడు, ఆ ఉభయ సభలను రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా దీనికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. అట్లా ఉభయ సభల సంయుక్త సమావేశం అనే అంశాన్ని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఇక్కడ ఇంకా ఆస్ట్రేలియా నుంచి మనం ఏం తీసుకున్నామని ఒకసారి చూసినట్లయితే, ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ మనం ఉమ్మడి జాబితా అనే అంశాన్ని తీసుకున్నాం. ఉమ్మడి జాబితా. అదేవిధంగా ఇప్పుడు అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ, అదేవిధంగా వ్యాపార వాణిజ్యం, అదేవిధంగా సహకార సమైక్య అనే అంశాన్ని కూడా తీసుకున్నాం. ఇక్కడ సహకార సమైక్య అనే అంశాన్ని తీసుకున్నాం. అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ అనే అంశాన్ని తీసుకున్నాం. ఉమ్మడి జాబితా అనే అంశాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశం అనే అంశాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఆర్టికల్ 108 చెప్తుంది. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ 1A, 2B, 3C, 4D. ఇక్కడ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. 10థ్ క్వెషన్ చూసినట్లయితే భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ న్యాయసమ్మతమైనవి. ఇక్కడ ప్రాథమిక హక్కులనేది న్యాయసమ్మతమైనవి. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు మనం కోర్టులను ఆశ్రయించవచ్చు. ఇవి మనకు అంటే న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకు సంరక్షకులుగా పనిచేస్తాయి. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటంటే ప్రభుత్వాలకి సలహాలు, సూచనలు ఇస్తుంది. అంటే సంక్షేమ రాజ్య స్థాపనే లక్ష్యంగా ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకి సలహాల రూపంలో ఇస్తాయి. ఈ విధంగా పరిపాలిస్తే బాగుంటది. ప్రజలకి ఇలాంటి పని దినాలు కల్పిస్తే బాగుంటది అని సలహాపూర్వకమైన అంశాలు మాత్రమే సూచిస్తుంది. అవి కంపల్సరీగా పాటించాలి అని ప్రభుత్వాలు అంటే కోర్టుల తరపున రిట్లు జారీ చేయాల్సిన పని లేదు. అంటే అట్లా రిట్లు జారీ చేయవు. ఇవి జస్ట్ సూచనప్రాయమైనవనే చెప్పుకోవచ్చు. అంటే రాజ్యాంగం నుండి ప్రభుత్వానికి జస్ట్ సూచనప్రాయమైనవి మాత్రమే. ఇవి ఖచ్చితంగా అమలు చేయాలని ఏం లేదు. ప్రజలు కూడా వీటిని సంరక్షించుకోవాలి, వీటిని ఇట్లా అమలు పరుచుకోవాలని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇవి న్యాయసమ్మతమైనవి కావు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ప్రాథమిక విధులు చట్టసమ్మతమైనవి. ఇక్కడ ప్రాథమిక విధులు చట్టసమ్మతమైనవి అంటున్నాడు. ఇక్కడ విధులు అనంటే పౌరులకి ప్రాథమిక హక్కులు కల్పించారు. ఆ ప్రాథమిక హక్కుల పైన కొన్ని పరిమితులుగా ఉండడానికి ఈ ప్రాథమిక విధులని మౌలిక రాజ్యాంగంలో కాకుండా 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. అప్పుడు 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఇప్పుడు 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. ఇట్లా ప్రాథమిక విధులు ఇప్పుడు ప్రస్తుతం 11 ఉన్నాయి. అంటే ఇవి చట్టసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి కావు. ఇవి చట్టసమ్మతమైనవి. అంటే ఈ యొక్క ప్రాథమిక విధులను ఎట్లా అమలు చేస్తుంది ప్రభుత్వం? కొన్ని చట్టాలు చేసి వాటిని అమలు చేస్తుంది. కానీ ఇవి చట్టసమ్మతమైనవే కానీ న్యాయసమ్మతమైనవి కావు. ఇవి చట్టసమ్మతమైనవి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ సరికానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ అన్నీ సరి అయినవే. కాబట్టి సరికానిది ఏది లేదు కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 11థ్ క్వెషన్ చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిల్లో సరైనవి ఇవి గుర్తించవలసి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారతదేశంలో 3 అంచెల పరిపాలన విధానం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలతో కూడి ఉంటుంది అని అంటున్నాడు.
యెస్. మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలుంటాయి. స్థానిక ప్రభుత్వాలుంటాయి. ఇట్లా ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు ఇట్లా ఒకదానికొకటి సమన్వయంతో పనిచేస్తాయి. వేరువేరుగా ఉన్నప్పుడే సమన్వయంతో పనిచేస్తాయి. ఈ స్టేట్‌మెంట్ ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక్కడ సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే స్థానిక స్వపరిపాలన వ్యవస్థకు రాజ్యాంగబద్ధ హోదా 73వ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించబడింది. యెస్. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఎందుకంటే స్థానిక స్వపరిపాలన సంస్థలకి రాజ్యాంగ హోదా మౌలిక రాజ్యాంగంలో కాకుండా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. ఎప్పుడు అంటే 1993లో కల్పించడం జరిగింది. మరి ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి ఇవి ఏ భాగంలో ఉంటాయంటే 9, 9 ఏ భాగంలో ఉంటాయి. 9వ భాగం, 9 ఏ భాగంలో ఉంటాయి. మరి ఇంకా చూసినట్లయితే షెడ్యూలు 12 షెడ్యూల్‌లో పొందుపరచబడి ఉంటాయి. ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది. యెస్. మనది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కదా! ఇట్లా గ్రామ స్థాయి లోపల గ్రామ పంచాయతీలుంటాయి, మండల పరిషత్తులుంటాయి, జిల్లా పరిషత్తులుంటాయి. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా, మున్సిపల్ కార్పొరేషన్‌లుగా రూపంలో ఉంటాయి. స్థానిక స్థానిక సంస్థలు నగర పంచాయతీలుగా కొన్నుంటాయి, మున్సిపాలిటీలుగా కొన్నుంటాయి, మున్సిపల్ కార్పొరేషన్‌గా ఈ రూపాలలో ఉంటాయి. ఈ స్టేట్‌మెంట్ కూడా ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక్కడ సరైనవి ఇవే అని అడుగుతున్నాడు కాబట్టి, ఇక్కడ అన్ని స్టేట్‌మెంట్‌లనేది సరైనవే. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 12 క్వెషన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి క్రింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ షెడ్యూల్స్ గురించినటువంటి క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, రెండవ షెడ్యూల్. రెండవ షెడ్యూల్ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న అధికారుల యొక్క జీతభత్యాలు మరియు అలవెన్స్‌ల గురించి చెప్తుంది అంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. ఇప్పుడు రెండవ షెడ్యూల్ ఏం చెప్తుంది? ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవులు అంటే ఇప్పుడు రాష్ట్రపతి గాని, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌లు, విధానసభ స్పీకర్‌లు, డిప్యూటీ స్పీకర్‌లు, రాజ్యసభ విధాన పరిషత్ చైర్మన్‌లు, డిప్యూటీ చైర్మన్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, కంట్రోలర్, యాక్టర్ జనరల్‌లు ఇట్లాంటి రాజ్యాంగబద్ధ పదవుల వాళ్ళ యొక్క జీతభత్యాలు మరియు వాళ్ళకి సంబంధించినటువంటి అలవెన్స్‌లు, వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ వివరాలనేది ఈ రెండవ షెడ్యూల్‌లో పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ షెడ్యూల్స్ అంటే ఏందనంటే, మనకు కొందరికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆర్టికల్స్ ఉంటాయి. అంటే నిబంధనలుంటాయి. అదేవిధంగా భాగాలుంటాయి. అదేవిధంగా షెడ్యూల్స్ ఉంటాయి. మన భారత రాజ్యాంగంలో ఈ 3 భాగాలుంటాయి. ఆర్టికల్స్ అంటే ఇప్పుడు ఇది రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్టికల్స్. ఇప్పుడు 395 ఆర్టికల్స్ ఉంటాయి. భాగాలంటే మొత్తం ఇప్పుడు 22 భాగాలుండేది. దే ఇప్పుడు 25 భాగాలుగా అయినాయి. అంటే భాగాలు ఇప్పుడు రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ అనేది భాగాల రూపంలో ఉంటాయి. ఏ భాగం కిందకి ఏ ఆర్టికల్స్ వస్తాయి అనే అంశాలుంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ భాగమా? రాష్ట్ర ప్రభుత్వ భాగమా? ప్రాథమిక హక్కుల భాగమా? ఇట్లా ఈ భాగాల కిందకి ఏ ఆర్టికల్స్ వస్తాయి అనేది ఇట్లా ఉంటుంది. మరి షెడ్యూల్స్ ఏంటి అంటే, ఇవి షెడ్యూల్స్ అనేది ఈ ఆర్టికల్స్‌కే అనుబంధాలుగా ఉంటాయి. అంటే వీటికి అన్నెక్సర్ లాంటివని చెప్పుకోవచ్చు. అంటే పూర్తి వివరణ అనేది ఈ షెడ్యూల్స్‌లో పొందుపరచడం జరిగింది. అట్లా ఇప్పటి వరకు మొత్తం 12 షెడ్యూల్ పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగంలో. ఇక్కడ రెండో షెడ్యూల్ ఏం చెప్తుంది? వాళ్ళ యొక్క జీతభత్యాలు, అలవెన్స్‌ల గురించి చెప్తుంది. ఈ స్టేట్‌మెంట్ ఇక్కడ కరెక్టే. ఇక్కడ సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, నాలుగో షెడ్యూల్‌లో రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన స్ సీట్ల వివరాలనేది ఉంటాయని అంటున్నాడు. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే అవుతుంది. రాజ్యసభలో, రాజ్యసభలో మనకి ఏ రాష్ట్రాల నుంచి ఎన్ని సీట్లు కేటాయించారు? రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించే సీట్లెన్ని? ఆ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే సీట్లెన్ని అనేవి అటువంటి వివరాలు 4 షెడ్యూల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే 6వ షెడ్యూల్‌లో, 6వ షెడ్యూల్‌లో షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలనా అంశాలు పొందుపరచబడి ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ అనేది రాంగ్. ఇక్కడ 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్. 5వ షెడ్యూల్ ఏం చెప్తుంది? ఇక్కడ షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలన అంశాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి ఆహ్, షెడ్యూల్ 5 చెప్తుంది. షెడ్యూల్ 6 ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు 4 ఉంటాయి.
ఏంటి అంటే ఇప్పుడు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర. ఈ 4 రాష్ట్రాల యొక్క పరిపాలన విషయాల గురించి తెలిపేటువంటి అంశాలు 6వ షెడ్యూల్‌లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక్కడ 7వ షెడ్యూల్ అనేది కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలకు సంబంధించినటువంటి అంశాల వివరాలు ఉంటాయి. యెస్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకు ఏ అంశాలు చెందుతాయి, ఏ అధికారాలు చెందుతాయి అనే అంశాల గురించి 7వ షెడ్యూల్‌లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫిఫ్త్ చూసినట్టయితే 10వ షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించిన అంశాలు ఉండడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఇది కరెక్టే అవుతుంది. ఇక్కడ 10వ షెడ్యూల్‌ని ఎప్పుడు చేర్చారని చూసినట్లయితే దీన్ని ఆహ్, 1985లో 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తేవడం జరిగింది. ఇక ఇంకా కొన్ని షెడ్యూల్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ సరికానిది ఏదని అడుగుతున్నాడు కాబట్టి సరికానిది ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ అనేది సరికానిది అవుతుంది. ఇంకా కొన్ని షెడ్యూల్ చూసినట్లయితే ఇక్కడ మొదటి షెడ్యూల్ ఇక్కడ మొత్తం 12 షెడ్యూల్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దీంట్లో మొదటి షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? మొదటి షెడ్యూల్ అనేది భారత భూభాగం గురించి చెప్తుంది. భారత భూభాగం అంటే భారత భూభాగం యొక్క సరిహద్దులు, రాష్ట్రాల పేర్లు, రాష్ట్రాల సరిహద్దులు, ఏ కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు, ఇట్లాంటి అంశాలకు సంబంధించిన వివరణ అనేది ఉంటుంది. ఇక రెండో షెడ్యూల్‌లో రాజ్యాంగబద్ధ పదవులు అనే అంశం ఉంటుంది. ఇక మూడవ షెడ్యూల్ ఏముంటాయంటే, మూడవ షెడ్యూల్‌లో ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవులలో ప్రమాణ స్వీకారం రాజ్యాంగబద్ధ పదవుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, స్పీకర్ ప్రమాణ స్వీకారము, ఇట్లా పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారము ఇట్లాంటి అంశాల గురించి ఉంటుంది. థర్డ్ షెడ్యూల్‌లో. ఇప్పుడు నాలుగో షెడ్యూల్‌లో ఇక్కడ రాజ్యసభలో ఆయా రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన సీట్ల సంఖ్యను పొందుపరచబడి ఉంటుంది. నాలుగో షెడ్యూల్‌లో. ఐదో షెడ్యూల్ ఏముంటదంటే, ఇక్కడ షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలనా అంశాల గురించి ఉంటుంది. ఆరో షెడ్యూల్ ఏముంటుంది అంటే, ఈశాన్య రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలైనటువంటి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఈ 4 రాష్ట్రాల యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలు పొందుపరచబడి ఉంటాయి. ఇక ఏడవ షెడ్యూల్ ఏముంటాయంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా ఇట్లాంటి అంశాల గురించి ఉంటుంది. ఈ ఎనిమిదో షెడ్యూల్‌లో ఏముంటాయంటే, ఎనిమిదో షెడ్యూల్‌లో మనం రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి భాషల యొక్క వివరాలు ఉండడం జరుగుతుంది. ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో మొత్తం 22 భాషలను పొందుపరిచారు. ప్రాథమిక రాజ్యాంగంలో మాత్రం 14 భాషల్ని పొందుపరిచారు. ఇది 8 షెడ్యూల్‌కి సంబంధించింది. ఇక 9దో షెడ్యూల్ చూసినట్లయితే, 9దో షెడ్యూల్‌లో ఇక్కడ 9దో షెడ్యూల్‌లో ఏమని పొందుపరిచారంటే, ఇక్కడ న్యాయ సమీక్షకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఇప్పుడు భూ సంస్కరణలకు సంబంధించి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు, జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అంటే ఈ 9వ షెడ్యూల్‌లో చేర్చినటువంటి అంశాలు ఈ న్యాయ సమీక్షకు గురి కావు. ఎందుకు ఈ 9వ షెడ్యూల్ తీసుకొచ్చారంటే న్యాయ సమీక్షకు గురి కావు. ఈ 9వ షెడ్యూల్‌లో చేర్చినటువంటి అంశాలు. ఆహ్, అందుకోసమే 9వ షెడ్యూల్‌ని చేర్చడం జరిగింది. ఇక 10వ షెడ్యూల్ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. ఇక్కడ 11వ షెడ్యూల్ అంటే స్థానిక సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థల గురించి ఉంటాయి. గ్రామీణ స్థానిక సంస్థలకి రాజ్యాంగ భద్రత ఎప్పుడు కల్పించారనుకున్నాం మనం? 1992లో 73 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. ఇక 12వ షెడ్యూల్ చూసినట్టయితే పట్టణ స్థానిక సంస్థలు. పట్టణ స్థానిక సంస్థలకు 74 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు. ఎప్పుడు ఈ 2 అంటే 1992లో కల్పించారు. ఇప్పుడు క్వెషన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 8వ షెడ్యూల్ దేని గురించి చెప్తుందనుకున్నాం? రా భాషల గురించి చెప్తుంది అనుకున్నాం. భాషలు అంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి భాషల గురించి చెప్తుంది. అయితే ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్‌కి సంబంధించి వాటిల్లో సరైనవి ఏవని అడుగుతున్నాడు కాబట్టి మనం వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ మౌలిక రాజ్యాంగంలోని 14 భాషలు మాత్రమే ఉండి ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయంటున్నాడు. యెస్, ప్రస్తుతం 22 భాషలున్నాయి. మౌలిక రాజ్యాంగంలో 14 భాషలు మాత్రమే పొందుపరచడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ సింధీ భాషను 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967 ద్వారా చేర్చారు అంటున్నాడు. యెస్, సింధీ భాషను 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇక
మూడో స్టేట్మెంట్ చూస్తే ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించబడిన భాష ఇంగ్లీష్ అంటున్నాడు. ఇక్కడ ఎనిమిదో షెడ్యూల్‌లో మొత్తం 22 భాషలు గుర్తించారంటున్నాం ఇప్పటి వరకి. కానీ ఇంగ్లీష్ మాత్రం గుర్తించబడలేదు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ భాషలను 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ బీడీఎంఎస్‌ని మనం 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చడం జరిగింది. ఇట్లా మొత్తం 22 భాషలయినాయి. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక్కడ సరైనవి ఏవి అని అడుగుతున్నాడు కాబట్టి సరైనవి ఒకటోది సరైనది, రెండోది అదేవిధంగా నాలుగోది. 1, 2, 4 సరైనవి. 1, 2, 4. 1, 2, 4 సరైనవి. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. 14వ క్వెషన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో సరైనవి గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే 9వ షెడ్యూల్‌ని 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా చేర్చారంటున్నారు. ప్రవేశపెట్టారంటున్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 9వ షెడ్యూల్‌ని మనం 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1951లోనే 9వ షెడ్యూల్‌ని చేర్చడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే 9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలను న్యాయ సమీక్ష నుంచి పూర్తిగా రక్షించాలన్న ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టారంటున్నారు. మరి 9వ షెడ్యూల్‌ని ఎందుకు చేర్చడం జరిగింది అంటే, ఈ 9వ షెడ్యూల్‌లో చేర్చబడినటువంటి అంశాలనేది న్యాయ సమీక్షకు గురి కాకుండా ఉండడం కోసమే ఈ 9వ షెడ్యూల్‌ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 9వ షెడ్యూల్‌ని జరిగింది అని మనకు తెలుసు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్టే. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఐఆర్ కోయెలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 తీర్పు ప్రకారము 9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైతే న్యాయ సమీక్షకు గురవుతాయి అంటున్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కరెక్టే. ఎందుకంటే ఇక్కడ 9వ షెడ్యూల్‌లో పొందుపరచబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి న్యాయ సమీక్షకు గురి కావు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా న్యాయ సమీక్షకు గురి కావు. ఇప్పుడు ఎందుకు అంటే ముఖ్యంగా భూ సంస్కరణలు చేపట్టారు. అదేవిధంగా జమీందారీ వ్యవస్థను కూడా రద్దు చేశారు. ఇట్లాంటి వ్యవస్థలు రద్దు చేసినప్పుడు, భూ సంస్కరణలు చేసినప్పుడు అవి న్యాయ సమీక్షకు గురి కాకుండా ఉండడానికి ఈ 9వ షెడ్యూల్‌లో అట్లాంటి అంశాలను పొందుపరచడం జరిగింది. ఇక తర్వాత ఇదే ఆసరాగా చేసుకొని తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వేషన్‌లను 69% పెంచడం జరిగింది. ఇది విరుద్ధం కాబట్టి ఆహ్, రిజర్వేషన్‌లకు విరుద్ధం కాబట్టి ఇది న్యాయ సమీక్షకు గురి కాకుండా ఉండడానికి దీన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది. అయితే అప్పుడు ఒక కేస్ పడింది. ఏ కేస్ అంటే ఐఆర్ కోయెలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు పడింది. అప్పుడు సుప్రీం కోర్ట్ 2007లో తీర్పిస్తూ ఏమని పేర్కొన్నదంటే, ఎప్పుడైతే కేశవానంద భారతి 1973 తర్వాత వచ్చిన ఆహ్, అంశాలు 1973 తర్వాత ఏవైతే అంశాలనేది 9వ షెడ్యూల్‌లో చేర్చబడతాయో వాటిని న్యాయ సమీక్ష చేస్తాము. ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధమైతే న్యాయ సమీక్షకు గురవుతాయని ఈ యొక్క ఐఆర్ కోయెలా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఆహ్, కోర్ట్ కేస్‌లో సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే 9వ షెడ్యూల్ ప్రధానంగా భూ సంస్కరణల చట్టాలను రక్షించడానికి రూపొందించబడింది. యెస్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే. 9వ షెడ్యూల్ ప్రత్యేకంగా భూ సంస్కరణల చట్టాల్ని రక్షించడానికి, న్యాయ సమీక్షకు గురి కాకుండా ఉండడానికి 9వ షెడ్యూల్‌ని క్రియేట్ చేశారు. కానీ దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. అందుకోసమే సుప్రీం కోర్ట్ ఐఆర్ కోయెలా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు రూపంలో తీర్పిచ్చింది. అంటే న్యాయ సమీక్షకు గురి చేస్తాము అన్నట్లుగా. ఇక్కడ సరైనవి ఏవని అడుగుతున్నాను కాబట్టి, ఇక్కడ అన్ని స్టేట్మెంట్ అనేది సరైనవే. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది.